అందరికీ నమస్కారం. ధ్వంసం చేయబడిన సాంస్కృతిక వారసత్వ నగరం హంపి ఏదైతే ఉందో, ఇది అనేక అద్భుతమైన కట్టడాలకు ఆలవాలం. అటువంటి కట్టడాల్లో ఒకటైనటువంటి శివ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ శివ టెంపుల్ వద్దకు మనం రావడం జరిగింది. దీనికి అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని పేరు. అంటే పాతాళ శివాలయం అని చెప్పి చెప్పవచ్చు. నిజంగానే పేరుకు తగ్గట్లుగానే ఈ పాతాళ శివాలయం నిజంగా పాతాళంలో ఉందా అనిపిస్తుంది. మనకు కనబడుతుంది కదా, భూమి దగ్గర నుంచి దగ్గర దగ్గర 20-30 అడుగుల లోపల ఈ శివాలయాన్ని నిర్మించడం అనేటువంటిది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రదేశం నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ఆర్చ్ దగ్గరకు పోవడానికి దగ్గర దగ్గర 10-15 మెట్లు దిగాలంటే దగ్గర దగ్గర ఒక 10 అడుగులు 15 అడుగుల లోతు కిందకి దిగవలసి ఉంటుంది. ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే మనకు ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అనేటువంటి బోర్డు కనబడుతుంది. అంటే రూపంలో ఉండేటువంటి స్వామివారిని ప్రసన్న విరూపాక్ష స్వామివారు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం కూడా కేవలం రాజవంశస్థులకు మాత్రమే పరిమితమైనటువంటి ఆలయంగా చెప్పబడుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హజారా రామాలయం ఏదైతే ఉందో, ఈ హజారా రామాలయం కేవలం రాజవంశస్థులకు సంబంధించిన ఆలయం అని, ఈ ఆలయం అయితే పూర్తిగా రాజవంశస్థులకు మాత్రమే పరిమితమైన ఆలయంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ ఆలయం మొత్తం కూడా తుంగభద్ర నీటితో నిండి ఉంటుంది. మొత్తం ఇప్పుడు కనబడుతుందిగా దూరంగా ఆ నందీశ్వరుడు కూడా మునిగిపోయినంత దూరం మొత్తం నీళ్లతో నిండి ఉంటుంది. ఈ రాజకుటుంబీకులు వస్తున్నారు అని చెప్పి చెప్పగానే ఒక చక్రం లాంటి సాధనాన్ని ఉపయోగించి తిప్పేవారట. ఈ నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయేదట. రాజకుటుంబీకులు వచ్చి లోపల ప్రసన్న విరూపాక్ష స్వామి వారికి పూజలను చేసుకొని వారు బయటకు వెళ్ళిపోగానే మరలా దాన్ని తిప్పగానే ఈ నీరంతా లోపలికి వచ్చేదంట. ఏ టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఎట్లా వీళ్ళు అందిపుచ్చుకున్నారు అనేది ఈనాటికి ఎవరికి అర్థం కాని విషయం. ఇంకో విషయం ఏంటంటే ఆ నీటిని కంట్రోల్ చేసేటువంటి ఆ మెకానిజం ఎక్కడుందో ఆ మెకానిజం కూడా ఎవరికి కానరాలేదు. ఇంకా లోపలికి పోదామంటే వద్దని అక్కడ ఉన్నవారు వారించారు. లోపల స్వామివారు కూడా లేరట. బయటకు వచ్చి చూసినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా పచ్చగా చాలా చక్కగా అనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క నిర్మాణము, ఈ కాలువల నిర్మాణము, ఆలయం లోపల అనేక స్తంభాలు, లోపల కానవచ్చేటువంటి మండపాలు, దూరంగా కానవచ్చేటువంటి ఆ నందీశ్వరుడు, ఇవన్నీ కూడా ఈనాటికి వచ్చేటువంటి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. చూశారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళా మీ ముందు ఉంటాం. అంతవరకు థ్యాంక్ యూ.